రోజు ఖాళీగా ఉండి ఒక సెట్ అయిన టైంలో మనకొక ఆలోచన వస్తదండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటాం, ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుద్ది. వస్తుంది వేసవికాలం కాబట్టి ఒక మంచి ఐడియాతో వచ్చాను. ఇది మాత్రం మీరు కరెక్ట్‌గా చేస్తే నెలకి లక్షల్లో సంపాదించొచ్చు. ఫస్ట్ ఏదైనా గోడ కట్టాలంటే ఫస్ట్ ఒక బేస్‌మెంట్, ఒక పునాది ఏసుకోవాలి. అది లేకపోతే మీరు ఎన్ని గోడలు కట్టినా కూలిపోతాయి. అండ్ ఇప్పుడు మీరు చేసే బిజినెస్‌కి చాలా ఓపిక అనేది అవసరం అండి. రీసెంట్‌గా నాకు తెలిసిన వాళ్ళు ఒక బిజినెస్ పెట్టారు. అదేంటంటే వాటర్ మిలన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక రూ. 11కి ఒక వాటర్ మిలన్ కొని దాన్ని రూ. 35కి అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. అలా స్టార్టింగ్ ఒక 2 డేస్ అయితే బాగా అయ్యింది. దాని తర్వాత వాళ్ళకి సడెన్‌గా ఒక 2 డేస్ అయితే ఒక్కరు కూడా కొనలేదు. దాంతో వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యి అవన్నీ వేరే వాళ్ళకి ఎంత కొన్నారో అంతకే అంతే రూ. 11కి కొన్నారో రూ. 11కి అన్నీ ఇచ్చేసి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. లాభాలొచ్చినప్పుడు ఆనందపడడం ఓకే. కానీ నష్టం అంటే వాళ్ళేది కొనకపోతే నష్టమేది ఉండదండి. మీరు జస్ట్ ఆ రోజు మీ కూలి పోద్దంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓపికనేది ఉండాలండి. బిజినెస్‌లో లాభాలొస్తాయి, నష్టాలొస్తాయి. అవన్నీ భరించగల దమ్ముండాలి, ఓపికుండాలి, ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు బిజినెస్‌లోకి అడుగు పెట్టండి. అయితే కరెక్ట్‌గా 4 నెలలు కష్టపడితే మీరు 10-15 లక్షలైతే సంపాదించొచ్చు ఈ వేసవి కాలంలో. ఈ డబ్బులతో మీరు సంవత్సరం అంతా కూర్చొని తినొచ్చు. అది కాకుండా ఒక 10,000 జాబ్ చేసుకొని అలాగా ఒక సంవత్సరం మొత్తం కష్టపడతామంటే అది కూడా మీ ఇష్టమే. ఇప్పుడు సడన్‌గా నేను బిజినెస్ చేస్తాను, జాబ్ మానేసి అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకంటే లాభాలొస్తే పర్లేదు. నష్టమొస్తే నీ భవిష్యత్తు ఏంటి అనేది మీ పేరెంట్స్ ఆలోచన. సో అది కూడా కన్సిడర్ చేస్తూ మీ దగ్గర సెట్ అయిన ఇన్‌కమ్ ఉంది. ఓకే. నష్టం వచ్చినా భరించగలను అనుకుంటేనే బిజినెస్‌లోకి దిగండి. ఇకపోతే మనం పెట్టాలనుకున్న బిజినెస్ ఏంటంటే వాటర్ మిలన్. ఇది రూ. 10కి కొంటాం ఒక పండు. రూ. 30కి అమ్ముతాం. చాలా లాభం వస్తదండి మీరు కరెక్ట్‌గా అమ్మితే. కరెక్ట్ జంక్షన్‌లో పెట్టాలిది. ఎందుకంటే వేసవికాలంలో చాలా డిమాండ్ ఉంది వీటికి. సో మీరు కరెక్ట్‌గా అమ్మితే చాలా లాభాలొస్తాయి. ఇప్పటి నుంచే ప్లానింగ్ వేసుకోండి. ఆ వాటర్ మిలన్ పండించే రైతు దగ్గరికి వెళ్ళండి. మంచి వాటర్ మిలన్స్ టేస్ట్‌గా ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్తారో అవే తీసుకొని వచ్చేయండి. వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తారు. ఒక రూపాయి, రూ. 2 ఎక్స్‌ట్రా ఇచ్చినా పర్లేదు రైతులకి. సో ఆలస్యం చేయకుండా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. రూ. 10కి కొన్న పండుని రూ. 30కి అమ్మండి. రోజుకి అలా 500 పళ్ళు అమ్మండి. మంచి లాభాలైతే ఉంటాయి. అండ్ ఈ బిజినెస్ చేయాలి అంటే చాలా అనుభవం ఉండాలండి. లేదంటే ఇంతకుముందు ఏదైనా బిజినెస్ చేసే అనుభవం అయినా ఉండాలి. లేకుండా మాత్రం పెట్టొద్దు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఎవరినైనా సలహాలు తీసుకోండి. ఏ సలహాలు లేకుండా నాకు ఓపిక ఉంది అని నేను పెట్టేస్తాను అంటే కుదరదు. ఓపికతో పాటుగా అనుభవం కూడా ఉండాలి. అవేవి లేకుండా అయితే మాత్రం పెట్టొద్దు ప్లీజ్. దయచేసి నష్టాలైతే చవి చూస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా పని ఉంటే పని చూసుకొని మనుషులు పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఆ పని మానేసి ఇందులో దిగితే మాత్రం చాలా కష్టం అండి. లాభాలు వస్తే పర్లేదు కానీ నష్టం వస్తే మాత్రం భరించలేరు. సో ఇది విషయం. ఇవన్నీ పాటిస్తూ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి లాభాలు పొందండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.